హాయ్ ఫ్రెండ్స్, అరదు సినిమా 2016లో రిలీజ్ అయిన ఈ సినిమాని గరుడ 2.0 పేరుతో ఆహాలో రిలీజ్ చేశారు. ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందించడం విశేషం. ఈ సినిమాకి శబ్దం, వైశాలి లాంటి సినిమాలకి దర్శకత్వం వహించిన అరివళగన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి స్టోరీ అందించింది ఎవరో తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోద్ది. జీతు జోసెఫ్. ఆయన దర్శకత్వంలో వచ్చిన మలయాళ సినిమా మెమరీస్ ఆధారంగా ఈ సినిమాని తీశారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఏసీపీ అరవింద్ నీతి నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్. అతనికి తమ్ముడు, అమ్మ తప్ప ఎవరో ఉండరు. ఒక క్రిస్టియన్ మిషనరీలో పెరిగిన అనాథ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఒక పాపని కానీ హ్యాపీగా ఉంటూ ఉంటాడు. అయితే ఒక ఎన్కౌంటర్లో ఓ లోకల్ రౌడీ భార్యని కాల్చి చంపేయాల్సి వస్తుంది. ఆ లోకల్ రౌడీ పగబట్టి హీరో భార్య పిల్లని చంపేస్తాడు. ఆ తర్వాత మందుకు బానిసై ఏ పని చేయకుండా ఇంట్లో బ్యాడ్ నేమ్ తెచ్చుకొని తిరుగుతూ ఉంటాడు హీరో. అటువంటి సమయంలో కొంతమందిని సిటీలో ఉన్న వ్యక్తుల్ని చంపి పల్లెటూరులో దిష్టి బొమ్మలుగా వేలాడదీస్తూ ఉంటాడు. ఆ కిల్లర్ ఎవడు, వాడు చంపుతున్న ప్యాటర్న్ ఎందుకు వెరైటీగా ఉంది, వాడిని పట్టుకోవడం కోసం పోలీసులు ఏం చేశారు, చివరికి ఏమీ చేయలేక ఈ ఏసీపీ అరవింద్ దగ్గరికి వచ్చి అతను ఆ కేసు సాల్వ్ చేయమంటారు. ఆ తర్వాత ఏసీపీ అరవింద్ ఆ కేసుని ఎలా సాల్వ్ చేశాడు అన్నది సినిమా. అరివళగన్ ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్ బాగా తీస్తాడు. ఈ సినిమాను కూడా బాగానే తీశాడు. చూడ్డానికి సినిమా ఎక్కడ బోర్ కొట్టదు. తెలుగు డబ్బింగ్ కూడా పర్వాలేదు అనిపించేలా చేశారు. ఆహాలో తెలుగులో ఉంది. ఈ సినిమాలో అరుళ్ నిధి ఏసీపీ అరవింద్ పాత్ర బాగా పోషించాడు. పెద్దగా ఎక్స్ప్రెషన్స్ ఉండవు కానీ ఉన్నంతలో పాత్రకు న్యాయం చేశాడు. ఇక అతని భార్య పాత్రలో, చనిపోయే పాత్రలో ఐశ్వర్య రాజేష్, వాళ్ళకు ఒక క్యూట్ పాప ఉంటుంది. ఆ పాప కూడా బాగా చేశారు. తెలుగు యాక్టర్ తులసి హీరో తల్లి పాత్రలో బాగా చేసింది. అతని తమ్ముడి పాత్రకి సినిమాలో ఉన్న మెయిన్ ట్విస్ట్కి కనెక్షన్ అదిరిపోతుంది. అది మనం ఊహించలేము. ఇక బోస్ వెంకట్, రోబో శంకర్, చార్లీ ఇద్దరు కామెడీ పండించడానికి పోలీస్ పాత్రలు పోషించారు. రోబో శంకర్ పాత్ర కామెడీ చేయకపోగా సినిమాకి అడ్డంగా అనిపిస్తుంది ఆ కామెడీ. చార్లీ పాత్ర ఉన్నంతలో డిఫరెంట్ టర్న్లు తిరుగుతూ బాగానే నటించాడు చార్లీ. ఆయన పాత్ర కూడా ఓకే అనిపిస్తుంది. విలన్ పాత్రధారి కూడా బాగానే చేశాడు. విలన్ పాత్రధారికి ఉన్న ఫ్లాష్ బ్యాక్ కూడా బాగుంటుంది. ఈ సినిమా చూశాక ఆడవాళ్ళలో ఇంత దారుణమైన మనుషులు ఉంటారా అన్న ఫీలింగ్ కలుగుతుంది మనకి. ఈ థ్రిల్లర్ని ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు. ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. పాటల డబ్బింగ్ మాత్రం ఘోరంగా ఉంటుంది. G5లో అప్పుడెప్పుడు వచ్చే చండాలమైన ఘోరమైన డబ్బింగ్ పాటలు ఎలా ఉంటాయో ఆ రేంజ్లో ఉంటాయి పాటలు. తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి ఓకే అనిపిస్తుంది తప్ప అంత గొప్పగా లేదు. ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ యూజ్ చేసినట్లు కనపడలేదు నాకు. థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి ఆ, నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. ఆ, నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?